నమస్తే అన్న. నేను కాదు నాకెందుకు, నేను నిలబడట్లేదు కానీ రైట్ కాదు అన్న. పెద్ద కామెడీ చేసిపోయాడు అన్న. మోడీకే సపోర్ట్ చేస్తే మరి కిషన్ రెడ్డికి వేసింది బెటర్ కాదు. ఇప్పుడు ఆయన ఏమంటుందంటే టీఆర్ఎస్కి ఇస్తాం కానీ బీజేపీకి సపోర్ట్ ఇస్తాం ఎంపీగా అంటున్నాడు. కిషన్ రెడ్డి అంటే అందరికి వ్యతిరేకతనే ఉంది. కానీ ఏంటంటే మోడీ ముఖం చూసి ఆయనకి ఓటు వేయాల్సి వస్తుంది. కిషన్ రెడ్డికి ఉన్న 5 ఏళ్ళలో చేసింది ఏం లేదు అభివృద్ధి. చూడండి ఇక్కడ ఉందా, మీకు తెలిసిన మాట ఇక్కడ ఉందా? కిషన్ రెడ్డి ఎంపీ ఆయన కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి చేసింది ఏమైనా ఉందా? ఎంపీ అంటే మీరు చెప్పాలి మేము చెప్తున్నాము, మీరు తిరుగుతున్నారు కదా. నేనైతే అంబర్పేట వెళ్తే కిషన్ రెడ్డి స్కూల్ అని ఒకటి అవుతుందన్న. స్కూల్ పేరే కిషన్ రెడ్డి స్కూల్, గవర్నమెంట్ స్కూల్. దాంట్లో ఒక 1200 మంది ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, పేదవాళ్ళు చదువుతారు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇది. ఆయన సేవా భారత్ అని ఇంకా ఆయనకున్న సర్కిల్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషను టాప్ ప్రైవేటు స్కూళ్ళ కంటే కూడా బాగుంటుంది. ఒక 5 లక్షలు కట్టే స్కూల్ అడ్మిషన్ కంటే కూడా బాగుంటుంది. నేను అక్కడికి వెళ్ళినా. నేను అది ఎక్కడన్నా చెప్తా, పటేల్ నగర్, అంబర్పేట పటేల్ నగర్లో అట్లాంటి ఒక పాదారు కట్టిండట ఒకటి. అంటే నాకు తెలిసింది చెప్తున్నా, మీరు ఓటేస్తే వేయండి లేకపోతే లేదు. తర్వాత ఇంకా నేను ఒకటి ప్రేమ్ నగర్ అని ఉంటుంది, నేను వెళ్ళిన. ప్రేమ్ నగర్లో అక్కడ మహిళలు, అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఇంటర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు. నేను వెళ్తే ఏబీవీ అని ఒక ఫౌండేషన్ ఉంది, అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్. గత 15 ఏళ్లలో అట్లాంటి పాదార్ సెంటర్లు ఉన్నాయట. 20,000 మందికి పైగా ఉపాధి శిక్షణ, మగ్గం వరకు, అంటే బ్లౌజెస్ చేసుకుంటారు కదా, స్టిచ్చింగ్, టైలరింగ్, గాజులు తయారు చేయడము, బ్యాగులు, జూట్ బ్యాగులు అవి చేయడము, బ్యూటీ పార్లర్కి సంబంధించి చేపిస్తారు. అయితే అందులో గవర్నమెంట్ ఏం సొమ్ము లేదు. 40 టీచర్లను పెట్టుకొని ఈయన సొంత డబ్బులు ఇచ్చి అలా భార్యను అట్లా కనెక్ట్ చేసి చూసుకోమని చెప్తే, నేనైతే ప్రేమ్ నగర్కి వెళ్ళిన, చూసిన. ఇక్కడ వారసిగూడలో కూడా మీరు చూస్తే ఉండొచ్చు. అంటే తెలియకపోయి అనొచ్చు కూడా. 20,000 మందికి ఉపాధి కలిగించి శిక్షణ ఇప్పించిన మరి తెలంగాణలో అయితే నేనే నాకు చూడలే. రేవంత్ రెడ్డి అయితే ఒక్కడికి శిక్షణ ఇయ్యంగా చూడలే. కేసీఆర్ కూడా శిక్షణ ఇయ్యంగా చూడలే. కేటీఆర్ అయితే కురుకురే రెడ్డి అన్నాడు. కానీ మరి 20,000 మందికి శిక్షణ ఇచ్చింది మీరు ఎంక్వైరీ చేసుకోండి. తప్పైతే పలానా తెలియకపోవచ్చు. మరి అదే కదా, నేను ఆయన నాకు సంబంధం లేదు కానీ మీరు తెలుసుకుంటే తెలుసుకోండి. ఈయన పాదారు స్కూల్ కట్టించిండా లేదా, పాదారు చోట్ల మగ్గం వరకు ఏబీవీ ఫౌండేషన్ ద్వారా అన్న. ఏబీవీ ఫౌండేషన్ ఆయన పేరు పెట్టుకోలేదు, ఆయన ఒక అటల్ బిహార్ వాజ్పేయి అంటే ఇష్టమట. ఏబీవీ ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ వేసిన కానీ 40 మంది టీచర్లు ఉన్నారు. అసలు అన్న నాకు 4 ఎంప్లాయీస్ ఉన్నారు అన్న. నాకు ఛానల్లో 4 ఉన్నారు. నాకు ప్రతి నెల ఎట్లా గడుస్తుందనే ఉంటుంది. అట్లాంటి 40 మందికి జీతాలు ఇవ్వాలి అంటే మళ్ళీ అది మెయింటెనెన్స్ కూడా. నిజం కదా. అసలు నేను తెలంగాణ అంతా తిరిగినాను, నాకు మొత్తం తెలుసు. ఏదైనా రాజకీయ నాయకుడు చచ్చిపోతే ఒక 20,000, 30,000, 50,000, లక్ష ఇచ్చిన వాళ్ళని చూసినా కానీ మగ్గం వరకు నేర్పించి వాళ్ళకి జీవితకాలం పని చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండంటే అది ఆశామాషి కాదు కదా. అంటే వాళ్ళ సొంత ఇప్పుడు 1,00,000 ఇస్తే 1,00,000 అయిపోతాయి అన్న. కానీ పని నేర్చుకుంటే నా వీడియోలో పిఎంఆర్ టీవీలో ఉంటుంది, నేను చెప్పేది కాదు. ఒక 40 నిమిషాల ప్రోగ్రామ్ చేసిన. అందులో ఉన్న అమ్మాయిలు చెప్పారు, ముస్లింలు ఉన్నారు. అడిగిన, అమ్మ మీ దగ్గర డబ్బులు తీసుకుంటుర్రా? తీసుకోవట్లేదు సార్. టీచర్లను అడిగిన, మరి మీకు జీతాలు ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఎవరంటే మాకు కిషన్ రెడ్డి సారే ఇస్తున్నాడు అని చెప్పిండు. నేనే షాక్ అయిపోయినా. నాకు కూడా తెలియదు మొన్నటిదాకా, ఒక 10 రోజుల దాకా. అది కాకుండా నేను ఇంకో కొద్దిమంది వికలాంగులను కలిసిన. వాళ్ళకు సార్ మీ ఇష్టం కానీ కొద్దిమంది వికలాంగులను కలిస్తే వాళ్ళకి ఇంతకుముందు ఇట్లా చేంజ్ వచ్చేదట. వాళ్ళకి ఎలక్ట్రికల్ సైకిల్స్ ఇస్తే ఒక 2 చెప్పారు నాకు. నేను వెళ్ళిన అంబర్పేట. అట్లాంటి వాళ్ళు కొన్ని 100 మందికి సైకిల్స్ ఒక 30-40 వేలు ఉంటుంది ఒక్క సైకిల్. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మాకు చేతిని వచ్చేది తిప్పి ఇట్లా నొక్కితే అయిపోతుంది, ఇట్లా పట్టుకొని పోతాను చెప్పారు. ఇంకోటి కూడా ఏం చేసారంటే, నాకు కురుకురు అన్నారు. కానీ కరోనా వచ్చినప్పుడు ఒక 2 బయటకు వచ్చారు. ఒకటి ఈటల రాజేందర్, ఇంకోటి కిషన్ రెడ్డి గాంధీ హాస్పిటల్ విజిట్ చేశారు. సెంట్రల్తో నేను మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్లు తెప్పించిన, ఊటిన మహారాష్ట్రకి వెళ్ళి ఇట్లా. మరి ఆక్సిజన్ ప్లాంట్లు అంత కష్టపడ్డా కదా, కాకపోతే నేను ఎక్కడా చెప్పుకోలేదని
ఆయన వేరే వాళ్ళ దగ్గర చెప్పిండు అనేది. మరి గాంధీ హాస్పిటల్లోకి పోయింది, ప్లాంట్లు చూసింది అయితే మనం అందరం ఫేస్బుక్లలో చూసినాం కదా. కానీ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది బంగారం వజ్రం కంటే గాలే కదన్న, ఆక్సిజనే కదా. మరి అట్లాంటి ఆక్సిజన్ ఇప్పుడు పెట్టియడం, ఓటేస్తే వేసుకోరి లేకపోతే లేదు మనకు. కానీ ఇప్పుడు ఒక మంచి వ్యక్తి మంచి పని చేసినప్పుడు మనం మాట్లాడితే తప్పేం లేదు కదా. బీజేపీకి సపోర్ట్. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే టూరిజం ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి నేను కొన్ని కోట్ల రూపాయలు, ఇప్పుడు లేజర్ది షో జరుగుతుంది కదా, ఇప్పుడు మీరు సాయంత్రం 7 గంటలకు వస్తే లేజర్ది ఒక షో లాగా జరుగుతుంది, ఫండ్ ఇప్పించిందని వాళ్ళ మనుషులు చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు సంజీవయ్య పార్క్ దగ్గర, గోల్కొండ దగ్గర అని చెప్తున్నారు. రామప్ప దేవాలయానికి నేను కల్చరల్ టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన, రామప్ప దానికి తీసుకొచ్చిన అంటున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే కానీ మన చర్లపల్లి రైల్వే కానీ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మీరు ఒకసారి చూడండి అని వాళ్ళ అభిమానులు చెప్తారు. మరి ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి ఇది పడేసేది అని చెప్తున్నారు. పరిస్థితుల్లో ఈసారి కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఒక 20, 30 దగ్గర 40, 50 దగ్గరలో కూడా మేము ఓపెన్ జిమ్లకు సంబంధించి కూడా పార్కులలో చేసినామని వాళ్ళు చెప్తున్నారు. మరి అవి అడిగితే పబ్లిక్ అడిగితే చెప్తారు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అంటే మీరు ఏమీ చేయలేదు అన్నప్పుడు నాకు కొన్ని తెలిసినప్పుడు షేర్ చేసుకుంటున్నా, మీరు అబద్ధమా నిజమా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన షేర్ చేస్తుండండి అంటే ఇలా ఏమైపోయిందంటన్నా, నోటిదే ఊరైంది. రేవంత్ రెడ్డి ఒక్కోళ్ళకి శిక్షణ ఇప్పియలే. ఎగ్జాంపుల్ కేసీఆర్ కూడా నా జీవితంలో ఒక్కోడికి ఇప్పియలే, కేటీఆర్ కూడా ఇప్పియలే. కానీ వాళ్ళు చేసుకున్నంత పబ్లిసిటీ నా 1% కూడా మొత్తం ఇంద్రుడు చంద్రుడు ఒక్క పాటకు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి సచివాలయం కట్టినాడు అభివృద్ధి అన్న, అంబేద్కర్ విగ్రహం కట్టినట్టు అది అభివృద్ధి. సరే నువ్వు కట్టినావు, ఓకే, మాట ఇచ్చినావు, కట్టినావు కాదు. కానీ ఒక ఇండివిజువల్గా అయితే వీళ్ళు ఏమైనా చేసినది ఉందా? మింగుదాం కబ్జాలు చేద్దాం అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సెంట్రల్ ఓటింగ్ అన్న ఎవరు ఎంపీ ఎవరు నిలబడ్డా కానీ మోడీ అంతే, సంబంధం లేదు, డైరెక్ట్ మోడీ అంతే. మీరు వీళ్ళు అన్నందుకు అన్న మీ పేరు నవీన్ అన్న ఏమన్నాడు అంటే మాకు మోడీని చూసే ఇస్తాం, ఎవడన్నా సంబంధం లేదు. ఒక్క నిమిషం అన్న అట్లా అనొద్దు. కిషన్ రెడ్డి ఏమీ చేయలేదంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పిన. మీరు అంబర్పేట ఏరియాకి వెళ్ళి మీకు ఒక విషయం తెలుసు. ఇప్పుడు అంబర్పేట కిషన్ రెడ్డి స్కూల్ అని ఉంటుంది కదా, దాని నేపథ్యం నేను అక్కడికి పోయిన తర్వాత తెలిసింది. అక్కడ ఉండి టీచర్లతో కూడా మాట్లాడినా. పీటీ కూడా ఉంటాడు, చాలా దగ్గరలో పీటీ ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించిన లాబొరేటరీ, రోబోటిక్స్, ఆఫ్లైన్ లైబ్రరీ, ఆన్లైన్ లైబ్రరీ, ₹1 కూడా అవసరం లేదు. ముస్లింలు అంతా అందులోనే 1 to 10th వరకు. నీకు అడ్మిషన్ దొరకదు 2 ఏళ్ళ ముందు. కాదు అన్న, హైలైట్ అని తెలుసా అన్న, ఆ స్కూల్లో జాయిన్ చేసిన ఒక ముస్లిం అని అడిగిన, ఇది కిషన్ రెడ్డి అన్న కట్టించండి, మంచిగా ఉంది, మా పిల్లలు నిండని చదివిస్తారు అన్న. ఓటు ఎవరికి వేస్తారంటే ఓటు మాత్రం కాంగ్రెస్కి వేస్తున్నాడు. మరి స్కూలు కట్టించిండు ఆయన ఇష్టం. నేను మీ ఇష్టం ఎవరికైనా వేసుకోను, కానీ జనరల్గా ఒక ₹500 ఇచ్చినోడికే ఓటేస్తారు. అలా పిల్లలకు చదువు ఇచ్చి 1 to 10th వరకు ఇచ్చినోడిని ఎట్లా చూడొచ్చు? 500 ఇచ్చి ఒక బీర్ తాగిపించి ఒక మటన్ బిర్యానీ తినిపిస్తే ఒక ఓటేస్తారు. మరి నేను చెప్పింది నిజమా కాదా? మీరు పటేల్ నగర్కి వెళ్ళొచ్చు, నా ఆడ టీచర్లను అడగండి. ఫౌండేషన్ హిమాయత్ నగర్లో ఉండేనట, అంత తుక్కు అయిపోయిందని దాన్ని ఏం చేసిండంటే ఈయన పర్మిషన్లు తీసుకొని ఖాళీ జాగా ఉంటే అక్కడ కంపౌండ్ వాళ్ళు, కళ్ళు కంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి, బీర్ పెట్టుకోవాలి అనుకునేటోడు ఉంటాడు, బార్ అండ్ రెస్టారెంట్. కానీ ఈయన ఏం చేసిండు, ఇక్కడ అంతా స్లమ్, పేదోళ్ళు ఉంటారు, బార్ అండ్ రెస్టారెంట్ వద్దు, కళ్ళు కంపౌండ్ వాళ్ళు వద్దు, ఆ భూమిని పేద ప్రజలకు కానీ స్కూలు ఈడికెళ్ళి ఆడదాకా చాలా పెద్దగా ఉంటుంది అన్న. 1200 మంది స్ట్రెంత్ ఉంటుంది, 1400-1500 మంది దగ్గర వెయ్యికి పైగా. అదే పటేల్ నగర్ వెళ్ళండి, రోడ్డుకి ఉంటుంది.